మెయిన్గా రిడెన్జిల్, అనగైన్, బైకపిల్, కెఫిన్, కెరటిన్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఎన్నో ఉన్నాయి. రిడెన్జిల్ అంటే హెయిర్ రూట్స్ని యాక్టివేట్ చేసి న్యూ హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. కానీ కొంతమందికి ఇనీషియల్ షెడ్డింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. అనగైన్ హెయిర్ సర్కిల్ని ఫాస్ట్ చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. బైకపిల్ స్కాల్ప్ని స్ట్రెంగ్తెన్ చేసి డెన్సిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రిజల్ట్స్ అనేవి స్లోగా ఉంటాయి. పేషెన్స్ లేకుంటే చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కెఫిన్ స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుద్ది, రూట్స్కి ఎనర్జీ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. డ్రై స్కాల్ప్ ఉంటే మాత్రం ఇరిటేషన్ ఫీల్ అవ్వచ్చు కొన్ని కేసెస్లో. కెరటిన్ హెయిర్ డ్యామేజ్ రిపేర్ చేసి స్మూత్ లుక్ ఇస్తుంది, కానీ ఇది టెంపరీ ఎఫెక్ట్ మాత్రమే. వాష్ అయ్యాక మళ్ళీ సేమ్ కండిషన్. ఎస్పెషల్లీ డ్రై స్కాల్ప్ ఉంటే ఆల్రెడీ మాయిశ్చర్ తక్కువ ఉంటుంది. డైరెక్ట్గా ఇట్లాంటి సీరమ్స్ యూస్ చేస్తే హెయిర్ ఫాల్ ఇంకా పెరిగిద్ది. మీకు డ్రై స్కాల్ప్ ఉంటే డైరెక్ట్గా గ్రోత్ సీరమ్స్ వాడకండి. ముందు స్కాల్ప్ని హైడ్రేట్ అండ్ స్ట్రాంగ్ చేయాలి. మీకు కనుక ఆయిలీ స్కాల్ప్ ఉంటే ఇలాంటి లైట్ వెయిట్ సీరమ్స్ యూస్ చేయొచ్చు. అవి ఈజీగా అబ్జర్వ్ అయ్యి బెటర్ రిజల్ట్స్ ఇస్తాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొడక్ట్ నచ్చితే లింక్ కోసం కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి. బాయ్.